బ్రేకింగ్ న్యూస్. మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని హాజరుపరిచారు పోలీసులు. అతనికి రిమాండ్ విధించాలని కోరుతున్నారు. కోర్టుకు హాజరుపరచడానికి ముందు జీజీహెచ్లో అతడికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు పోలీసులు. వంశీపై సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్తో పాటు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో A1గా వల్లభనేని వంశీ పేరు చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, జీజీహెచ్లో వైద్య పరీక్షలు అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు వల్లభనేని వంశీని. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాదనలు మొదలయ్యాయా? ప్రస్తుతం అయితే వంశీకి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అట్రాసిటీ కేసు వర్తిస్తుందా లేదా, ప్రస్తుతానికి దీనిపైన అయితే వాదనలు అయితే గట్టిగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి అంశంలో అసలు కిడ్నాపే జరగనటువంటి పరిస్థితి ఉందనేది వంశీ తరఫు వాదన వినిపిస్తున్నారు. అసలు కిడ్నాపే జరగలేదు, ఇదంతా కూడా వంశీని కావాలని చెప్పి రాజకీయ కుట్రతో ఇరికించాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయన పైన లేని సెక్షన్లన్నీ పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిని అయితే చేశారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపైన అయితే వాదనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు పరిధిలో అయితే ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో అట్రాసిటీ కేసు కనుక ఇంప్లిమెంటేషన్ అయితే కనుక కంపల్సరీగా కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ ముందుగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. బెయిల్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు. ఒకవేళ కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మిగిలినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా వాదన జరిగే అవకాశాలు ఉంటాయి. అవి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ బెయిలబుల్ వేయొచ్చు అనే విధంగా వంశీ తరఫు లాయర్లు అయితే చెప్తున్నారు. కానీ కంపల్సరీగా అట్రాసిటీ కేసు ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వంశీకి ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా జరుగుతుంది. అయితే మొత్తంగా మాత్రం కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇరుపక్షాల వాదనలు అయితే ప్రస్తుతం కోర్టు పరిధిలో జరుగుతున్నాయి. ఎవరి వాదనలు ఎట్లా ఉంటాయి ఏంటనేది చూడాలి. కంపల్సరీగా ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నారు, అన్ని ఎవిడెన్సులతో మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాయపరంగా అన్ని ఎవిడెన్సులను కూడా కలెక్ట్ చేయడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా వంశీని విచారించినటువంటి నేపథ్యంలో అనేక రకాల ఎవిడెన్సులను కూడా కలెక్ట్ చేసినట్టు తెలుస్తున్నారు. అదేవిధంగా సత్యవర్ధన్ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్కి సంబంధించి కూడా విచారణ జరిగింది. ఆయనకి సంబంధించి వాగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఆయన దగ్గర కూడా స్టేట్మెంట్ చేసుకోవడం జరిగింది. వంశీకి సంబంధించి కూడా అనేక కోణాల్లో కూడా విచారణ జరిగింది. ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే ఈరోజు ఉదయం సమయంలో అరెస్టు జరిగినటువంటి కేసుతో పాటు టీడీపీ కార్యాలయం గన్నవరం టీడీపీ కార్యాలయంలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ జరగడం జరిగింది. అసలు ఆ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ఎందుకు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్నారు అనే దానికి సంబంధించి వంశీ దగ్గర అయితే విచారణ చేపట్టారు. వంశీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మొత్తం ఆ కేసుకు సంబంధించినటువంటి వాగ్మూలం మొత్తం కూడా రెడీ చేసి ప్రస్తుతం కోర్టు పరిధిలోకి తీసుకువెళ్లారు. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏ విధంగా ఉంటాయి, పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు ఏ విధంగా పెట్టడం జరిగింది, ఇదంతా కూడా ప్రొసీడింగ్స్ అనేది కూడా ముందుగానే ప్రిపేర్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా జడ్జి చూసేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వాదనలకి కూడా వాళ్ళైతే ఒకవేళ మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ కి అడుగుతున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. అయితే ఒకవేళ రిమాండ్ కి ఇచ్చినట్లయితే ఎన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశాలు ఉంటాయి? కంపల్సరీగా 14 రోజులైతే రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మరింత పొడిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఈ సెక్షన్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే కంపల్సరీగా 14 రోజుల పాటు వంశీని రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సెక్షన్లు ఇంప్లిమెంటేషన్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 308 కానీ మిగిలినటువంటి అట్రాసిటీ కేసుకు సంబంధించినవి కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఈ కేసులో అవుతాయా, వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా జడ్జి పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఎవరైతే ఆ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ కేసుకి ఈ సెక్షన్లని యాడ్ చేయడం జరిగింది, ఈ సెక్షన్లోకి సంబంధించి నిజంగానే ఎవిడెన్స్లు ఉన్నాయా, జరిగినటువంటి సందర్భం ఏంటి, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటు వంశీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కంపల్సరీగా వాదన వినిపిస్తారు. కాబట్టి
కంపల్సరిగా ఈ కేసులో కనుక ఆ సెక్షన్లన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతాయనే విధంగా కనుక జడ్జి కనుక పోలీసుల తరఫు ప్రభుత్వం తరఫు న్యాయవాదులతో కనుక ఏకీభవిస్తే 14 రోజులు రిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రిమాండ్ చేస్తే ఎక్కడ తీసుకెళ్తారనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఓ ప్లాన్గా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి సిచ్యువేషన్ కంటే కూడా నెల్లూరులో ఉన్నటువంటి జైలుకి తరలించాలనే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నెల్లూరు కనుక తరలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సాయిశంకర్, అట్రాసిటీ కేసు అనగానే నాన్ బెయిలబుల్ కేసుగా చెప్తుంటారు. సో ఈ నాన్ బెయిలబుల్ కేసులో బెయిలే రాదు. సో దీన్ని బట్టి బేస్ చేసుకుని చూసినట్లయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన లాయర్స్ అయితే నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ అట్రాసిటీ కేసు అయినా కూడా మేము బెయిల్ తీసుకొస్తాము, మాకు ఆ ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే వాళ్ళు ఏ కోణంలో ఈ మాటలు చెప్పుండొచ్చు? ప్రధానంగా లాయర్లకు సంబంధించి పిటిషన్లు అయితే వేస్తారు. ఒకవేళ రిమాండ్ అయినా కూడా వెంటనే బెయిల్కి సంబంధించి అప్లై చేయొచ్చు అనేది న్యాయవాదులు చెప్తున్నారు. ఏ కేసు అయినా కూడా వేయడానికి బెయిల్ పిటిషన్ వేస్తాము, అది యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది జడ్జి దగ్గర ఉంటుంది. కంపల్సరీగా ముందు ఈ కేసుకు సంబంధించి ప్రతి సెక్షన్ పైన వాదనలు జరుగుతాయి. ఈ సెక్షన్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనే విధంగా కూడా జడ్జి ఏకీభవిస్తే కంపల్సరీగా రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన వెంటనే కూడా బెయిల్ పిటిషన్ వేస్తారు. బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు జరుగుతాయి. బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగేటటువంటి సమయంలో కనుక బెయిల్కి కనుక యాక్సెప్ట్ చేస్తే కంపల్సరీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే మాత్రం రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయంటున్నారు. కానీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కంపల్సరీగా 90 రోజుల వరకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండదనేది ఇటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. కాబట్టి మరి ఇంప్లిమెంటేషన్ అయితే కనుక కంపల్సరీగా 90 రోజుల వరకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా లేవనేది గతంలో ఉన్నటువంటి కేసులు కానీ సెక్షన్ల ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాత్రం కంపల్సరీగా బెయిల్ పిటిషన్ని మూవ్మెంట్ చేస్తాం, బెయిల్ పిటిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే దాన్ని బట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత జరుగుతాయి. ముందు మాత్రం రిమాండ్ అయితే మాత్రం కంపల్సరీగా ఏ విధంగా రిమాండ్ జరుగుతుందా జరగదా అనేది మాత్రం ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. కాబట్టి చూడాలి మరి వైసీపీకి సంబంధించి కానీ వంశీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఏమేమి అంశాలను తీసుకొని వస్తారు, పోలీసులు సెక్షన్లు ఏవైతే పెట్టడం జరిగిందో ఎవిడెన్స్లు ఏవైతే తీసుకొని రావడం జరిగిందో వీటన్నిటిని ఫాల్స్ అనే విధంగా గట్టిగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారనేది చూడాలి. వాళ్ళు వాదించేటటువంటి విధానానికి జడ్జి ఏకీభవిస్తారా లేకపోతే కంపల్సరీగా పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లనే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుంటారా అనేది కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లాయర్లంతా కూడా ఇటు వంశీ తరఫు కూడా పదుల సంఖ్యలో రావడం జరిగింది. ప్రభుత్వం తరఫు కూడా న్యాయవాదులు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి జరిగేటటువంటి దాంట్లో వాదనలు అయితే వినిపించడానికి కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా వంశీకి స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయవాదులు వీళ్ళిద్దరూ కూడా వాదనలు అయితే వినిపిస్తున్నారు. కోర్టు హాల్లో వంశీ సతీమణి పంకజ్ శ్రీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లతో మాట్లాడుతున్నారు. ఎట్లా చేయాలి ఏం చేయాలని దానిపైన అయితే వాదనలు అయితే కొనసాగుతున్నాయి. సాయిశంకర్, అయితే ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసింది మాత్రం సత్యవర్ధన్ వాళ్ళ సోదరుడు ఈ కేసు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు వేయాలి అంటే కంపల్సరీగా పక్కా ప్రూఫ్స్ ఉంటేనే మాత్రమే పోలీసులు కూడా ఈ కేసును యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంతకుముందు 8 గంటల సుదీర్ఘ విచారణలో వల్లభనేని వంశీ మాత్రం నాకు సత్యవర్ధన్ ఎవరో తెలీదు అంటూ సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇప్పుడు సత్యవర్ధన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ సత్యవర్ధన్ దగ్గర కానీ పక్కా ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? సత్యవర్ధన్కి సంబంధించిన బంధువులు కానీ అతను కానీ మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళైతే ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. సత్యవర్ధన్కి సంబంధించినటువంటి అన్నయ్య ఫిర్యాదు అంటే వాళ్ళ తమ్ముడిని బంధించి కిడ్నాప్ చేసి తర్వాత ఆయన్ని మానసికంగా ఒత్తిడి చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే గన్నవరం కేసుకు సంబంధించి దాడి అంశంలో కేసును విత్డ్రా చేసుకోవాలంటూ కూడా ప్రలోభాలకు గురి చేశారంటూ కూడా ఆయన అయితే కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసు ఆధారంగానే ప్రస్తుతం అయితే ఈ కేసులను కట్టారు. వాళ్ళందరూ ఈ కేసులో ఎవరెవరైతే ఇంప్లిమెంటేషన్ అయ్యారో అంటే వంశీకి సత్యవర్ధన్కి మధ్య కొంతమంది సంప్రదింపులు జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా కేసుల్లో అయితే పెట్టారు. అయితే అట్రాసిటీ కేసుకు సంబంధించి కొన్ని సెక్షన్లు అంటే అట్రాసిటీ కేసు సెక్షన్లను మనం పరిశీలిస్తే కంపల్సరీగా వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు ఉన్న
ఉన్నటువంటి కులాన్ని దూషించడం, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి జరిగితేనే ఆ కేసులు ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనేది న్యాయవాదులు చెప్తున్నారు. మరి ఇది జరిగిందా జరగలేదా అనేది మాత్రం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటిల్లో మాత్రం ఎవిడెన్స్లు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం సత్యవర్ధన్ వచ్చి ఈ కేసుకు అంటే గన్నవరం కేసుని అతను విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ చేపడితే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయనేది చెప్తున్నారు. దాని ఆధారంగానే ఎవరైతే సత్యవర్ధన్కి సంబంధించి బంధువులు ఫిర్యాదు ఏదైతే జరిగిందో అది కూడా మేము కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిశీలించామని చెప్తున్నారు. అందుకే అట్రాసిటీ కేసుని కట్టాల్సి వచ్చింది అనేది పోలీసుల యొక్క వాదన. కానీ మరి ఆ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఎవిడెన్స్లు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు, నిజంగానే దూషించినటువంటి అంశాలు ఉన్నాయా, అతన్ని ఏ విధంగా ప్రలోభ చేయడం జరిగింది, అతన్ని ఏ విధంగా తీవ్రంగా ఇబ్బంది పడటం జరిగింది, ఇవన్నీ కూడా నిరూపించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా అట్రాసిటీ కేసుకు సంబంధించి అనేక సార్లు కూడా అనేక రకాలుగా ముందుకు వెళ్తారు పోలీసులు. ఒక్కొక్కసారి కేసుకు సంబంధించి విచారణ అంతా కూడా జరిగి డిఎస్పీ స్థాయి విచారణ జరిగిన తర్వాతే కేసు కడతారు. కొన్నిసార్లు కట్టిన తర్వాత దానికి సంబంధించి విచారణ చేపడతారు. కొన్నిసార్లు డైరెక్ట్గా ఎవిడెన్స్లు ఉంటే మాత్రం వెంటనే వాళ్ళని రిమాండ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో మరి ఇది మెయిన్ కారణంగా ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఏ విధంగా చూపిస్తారనేది కూడా చూడాలి. కంపల్సరీగా వాళ్ళ దగ్గర అయితే ఎవిడెన్స్లు ఉన్నాయనేది క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళైతే ముందుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు ఎక్కడా కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడటం కానీ లేకపోతే ఇప్పుడు చేసినటువంటి పరిస్థితులు కానీ వాళ్ళైతే ఫిర్యాదు చేసినటువంటి అంశాలు అయితే క్లియర్గా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే దానికి సంబంధించి అయితే వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు. మనం పొద్దున్నుంచి కూడా విక్టిమ్ కూడా ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి కాపీని కూడా మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందులో క్లియర్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం జరిగింది, వాళ్ళ తమ్ముడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ సెక్షన్ల కింద దీనిని రిఫరెన్స్ చేయాలి అనే దానికి సంబంధించి రిఫరెన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పేర్కొంటూ కూడా ఆయన అయితే ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగానే విచారణ జరిగింది. ఉదయం నుంచి కూడా వంశీని కూడా అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టడం జరిగింది. కంపల్సరీగా ఆ విచారణలో వచ్చినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా జడ్జి ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి కంపల్సరీగా ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ని కూడా జడ్జి ముందు పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో వంశీకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రతి వాగ్మూలాన్ని కూడా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవ్వదా, నాన్ బెయిలబుల్ సెక్షన్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి తీసుకెళ్తారా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా అనేక కేసుల్లో చూసాం సెక్షన్లు అయితే పెట్టినప్పటికీ కూడా జడ్జి ముందుకు వచ్చేటప్పటికి వాదనలలో సరైనటువంటి ప్రొడ్యూస్ చేయలేక ఆ కేసులను కొట్టివేసినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.